మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఇవి వేపాకులు. దీంతో మనం స్టీమ్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా లంగ్స్ క్లియర్ అవ్వడము, దగ్గు జలుబు జ్వరాలు తగ్గిపోవడం జరుగుతుంది. అయితే ఈ వేపాకులతో పాటు ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ కలపాలి, ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది, న్యాచురల్ వేస్లో అసలు ఆవిరి పట్టడం అంటే ఏంటి, మన పాత తరాల వాళ్ళు ఏ విధంగా స్టీమ్ తీసుకునే వాళ్ళు, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి గురువుగారు, అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ నోస్ బ్లాక్ అయింది, ఊపిరి ఆడట్లేదు, కఫం పట్టేసింది, ఇట్లా చెప్తూ ఉన్నారు. అంటే ఇది సీజను 25 years అప్పుడు వచ్చింది అంత చలి ఇప్పుడు వచ్చింది అని చెప్తున్నారు. ఇంత వింటర్ మనం ఎప్పుడూ చూడలేదని. సో గురూజీ, ఈ సీజన్లో జనరల్గానే మనము కఫం చేరినట్లయితే స్టీమ్ తీసుకోమని చెప్తారు. ఆ స్టీమ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో తీసుకుంటారు. అయితే పూర్వీకులు ఏం చెప్పారు, అసలు ఎలాంటి పద్ధతిని వాడేవారు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడేవారు? ఇక్కడ అంటే మనం ఇప్పుడు మీరు ఊపిరితిత్తులకు సంబంధించి కఫం, ఊపిరితిత్తులకి ముక్కు రంధ్రాలకి సంబంధం ఉంది. మనం అంటే అనాటమీలో ముక్కుని ఇలా కట్ చేసి ఓపెన్ చేస్తే ఊపిరితిత్తుల షేప్ వస్తుంది. అంటే ఊపిరితిత్తులకి ఇలా ముక్కుకి ఏదో సంబంధం ఉంది అని మనకి, అంటే కళ్ళు లివర్కి సంబంధించి, కిడ్నీ చెవులకు సంబంధించి ఇలా అయితే చెప్తున్నాము. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రతి సమస్య మనకి ముక్కులో తెలుస్తూ ఉంటుంది. ఆవిరి పట్టడం ద్వారా, అంటే కేవలం ఈ ఆవిరి పట్టడం అనేది కేవలం ఒక నస్యకరమే కాదు, చక్షువులకు సంబంధించి, చీక్స్కి సంబంధించి, అంటే బుగ్గలకు సంబంధించి, చర్మానికి సంబంధించి, అంటే చర్మ వ్యవస్థకి ఆవిరి పట్టడం ద్వారా, అంటే ఒక తేలికపాటి ఉష్ణాన్ని జల రూపంలో పంపించడం ద్వారా, అంటే నీటికి ఉన్నటువంటి శక్తి శుద్ధి చేయడం, దేన్నైనా సరే శుభ్రపరచడం శక్తి నీటికి ఉంది. అది ఆవిరి రూపంలో ఉన్న నీటికి మరింత ఎక్కువగా ఉంటుంది, తేలికగా ఎక్కడికైనా వెళుతుంది. మరి బరువుగా ఉండే నీళ్లు ఉష్ణంతో కలిసినప్పుడు తేలికపడి పైకి లేస్తాయి. ఎంత పైకి లేస్తాయి, పైకి లేచే అంత శక్తి దానికి ఉంది. ఆ ఉష్ణానికి ఉన్నటువంటి శక్తి జలాన్ని మారుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనకి నిగూఢంగా నీటిలో అగ్ని ఉంటుంది. అగ్ని అనేది నీటిలో ఉంటుంది. అవును, కరెంట్ తయారు చేస్తారు కదా. అదే దానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే, ఉష్ణం ద్వారా మళ్ళీ శరీరాన్ని శుభ్రపరచడం. దేన్నైనా శుభ్రపరిచే శక్తి దేనికి ఉంది అంటే అగ్నికి మాత్రమే ఉంది. మలినమైనటువంటి ఇనప వస్తువుని కరిగించే శక్తి అగ్నికి ఉంది కదా, బంగారాన్ని కూడా కరిగిస్తుంది, అంత శక్తి అగ్నికి ఉంది. ఈ చిన్న చిన్న సమస్యలు మనవి కొంచెం అవగాహన రాహిత్యం వల్ల తినకూడని పదార్థాలు, మనం ఉంటున్నటువంటి ప్రాంతాలను అనుసరించి తినకూడని పదార్థాలు తినడం వల్ల ఊపిరితిత్తులని సంరక్షించుకోవడం కోసం ఊపిరితిత్తుల్లో ఒక రకమైనటువంటి మెత్తటి పదార్థం కఫంలా ఏర్పడుతుంది. అది మురిగిపోతే మనకి చీమిడిగా ఫ్లమ్ ఎక్కువైపోయి ముదిరిపోతుంది అనమాట. తెల్లగా ఉన్నంత వరకు అది రక్షణ, తెలుపు కాస్త రంగు మారే కొలిది అది ఇన్ఫెక్షన్ అయ్యి, అంటే లోపల ఏదన్నా సమస్య ఉన్నప్పుడు దాన్ని కప్పి ఉంచుతుంది, పాడవకుండా ఒక చోటకి బ్లాక్ అయిపోతుంది, ఒక చోటకి కేంద్రీకృతమై ఉంది. ఉన్నంత వరకు మంచిదే. అది ఎప్పుడైతే మరింత ఎక్కువ రోజులు, ఉండవలసిన రోజులు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మురిగిపోతుంది. ఆ మురిగిపోయినప్పుడు మనకి నోట్స్ బ్లాక్ అవటం అయ్యి ఉంటుంది. ఈ శీతాకాలం వచ్చినప్పుడు మనకి ముక్కులు పొడారిపోతాయి, గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది, డ్రైగా ఉంటుంది, స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. అంటే కేవలం ఊపిరితిత్తులే కాకుండా లివర్ కూడా. అందుకని కళ్ళు పొడారిపోతున్నప్పుడు, ముక్కు పొడారుతున్నప్పుడు, మ్యూకస్ అధికంగా ఉన్నప్పుడు మనకి ఈ స్వేద కర్మ అనేది, స్వేద కర్మ అంటారా, ఈ ఆవిరి పట్టించడం, చెమట పట్టించడం ద్వారా లోపల ఉన్నటువంటి వ్యర్థాలను బయటికి తీసుకురావడం. ఇప్పుడు అంటే మన పూర్వీకులు ఎలా పద్ధతి పాటించారో అదే కావాలి అని అడిగాను. అంటే ఈ ఆవిరి పట్టడానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతాము? ఇది ఇందులో మనకి లోపల ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అల్సర్స్ ఉన్నా, అవి పర్ఫెక్ట్గా, అంటే ఎప్పుడు సంకోచ వ్యాకోచాల్లో ఉండాలి. అలా లేనప్పుడు అది ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అక్కడికి మ్యూకస్ తెస్తుంది. ఆల్రెడీ మనం సమస్య తింటున్నాం. తినకూడని పదార్థాలు మనకి
మన శరీరానికి విరుద్ధ స్వభావ ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఎక్కువ ఊపిరితిత్తుల మీద దాని ప్రభావం అధికంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పొల్యూషన్, విపరీతమైనటువంటి పొల్యూషన్. పూర్వం పొల్యూషన్ తక్కువగా ఉన్న అప్పట్లో అంటే పొయ్యి వెలిగించడానికి వాడకూడని కట్టెలు వాడినప్పుడు వాళ్ళకి ఆస్తమా బాగా ఇబ్బంది పెట్టేది. అంటే ఎప్పుడైనా సరే వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు మనల్ని ఇబ్బంది పెడతాయి, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం వేపాకులను వాడతాం. అలాగే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్, ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగుపరచుకోవడానికి పసుపు వాడతాం. ఊపిరిని చాలా సింపుల్గా, మీకు కరోనా టైంలో కూడా ఎంత సింపుల్గా అంటే ఇలా ఒక కర్పూరాన్ని ఇలా చేతితో పట్టుకుని ఇమీడియట్గా పీల్చిన వెంటనే దాన్ని క్లియర్ చేసేటువంటి కెపాసిటీ మన పచ్చకర్పూరానికి ఉంది. పచ్చకర్పూరం అంటే మనం లడ్డూస్లో వేస్తాం. అంటే పచ్చకర్పూరం ఇది ఆహారంలో కూడా వాడతారు. లడ్డూలో వేస్తే దాని నిలవ ఉండే తత్వం పెరుగుతుంది, దుర్గంధం రాకుండా, అంటే యాంటీ బ్యాక్టీరియల్, అది ఎలాంటి చెడు కూడా అంటే ఆ ఘాటైన సువాసనకి దగ్గరికి చేరకుండా ఉంటుంది. తిరుపతి లడ్డూకు ఉన్నటువంటి ప్రత్యేకత అదే, పచ్చకర్పూరాన్ని వాడతారు, పద్ధతిగా వాడతారు. అయితే దాంతో పాటు మనకి ఊపిరితిత్తుల స్ట్రెంగ్త్ కోసం తులసి దళాలను కూడా వేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇది, అంటే నేను రెగ్యులర్గా వీటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఇది సిట్రస్ బ్లిస్, అంటే నిమ్మకాయ తొక్కలు, నారింజకాయ తొక్కలు ఇలాంటివి వేసుకోవడం వల్ల ఆ ఘాటైన వాసనలు మనకు తెలియకుండా లోపల ఉన్న అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఆవిరి పట్టడం ద్వారా. ఇప్పుడు మనము పాత పద్ధతిలో ఆవిరి పడుతున్నాము. ఇది మట్టి కుండ, అంటే మట్టిలో కూడా ఎన్నో ఔషధాలు ఉన్నాయని అంటారు కాబట్టి 18 మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి మట్టిలో. మట్టి కుండ అంటే ఆవిరి తీసుకోవడానికి మట్టి కుండ శ్రేష్టమైంది. అంటే ఎలాంటికి మనం మెటీరియల్ ఇప్పుడు అల్యూమినియం కానీ అంటే స్టీల్ అవన్నీ వాడుకోవచ్చు. శ్రేష్టం ఏంటంటే మనకి మట్టి కుండ శ్రేష్టం. ఒక ప్రకృతి సహజమైనటువంటి సువాసన వస్తుంది మట్టి కుండతో వంట చేసినప్పుడు. మీరు నీళ్ళు పోసి మరిగిస్తుంటే ముందు ఫస్ట్ వచ్చే ఆ వాసన మట్టి వాసన వస్తుంది. మనం వర్షాకాలం వర్షం స్టార్ట్ అయినప్పుడు వచ్చేటువంటి న్యాచురల్ ఫ్రాగ్రెన్సెస్, మిట్టి అరోమా అని మీకు బయట దొరుకుతాయి. మిట్టి అరోమా దొరుకుతుంది, అబ్బా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది కూడా ఒక రకమైనటువంటి లంగ్ క్లీనర్. మట్టి కుండలో నీళ్లు అంటే ఏమీ లేకపోయినా ఆవిరి పట్టినా సరిపోతుంది. ఇది ఎట్లా గురువు గారు, బాగా వచ్చాక బాయిల్ అయ్యాక బాగా వేడెక్కాలమ్మా, వేడెక్కాలి. మూత ఎంత చిన్నగా ఉంటే ఆవిరి అంత ఎక్కువసేపు వస్తుంది మనకి మరిగింది. బాగా బాయిల్ అయ్యాకనే దాంట్లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, అంతేనా గురుజీ? ఆవిరి వచ్చే ముందేస్తే బాగా మరిగి బయటకు వచ్చేస్తాయి. అవి బాగా మరిగిన తర్వాత ఎక్కడైనా మనం కొంచెం రిలాక్స్డ్గా కూర్చొని మందంపాటి దుప్పటిని ఏదైనా వేసుకుని, బ్లాంకెట్ లాంటిది ఒక 2-3 నిమిషాలు చేస్తే చాలా త్వరగా స్వేదరంధ్రాలు ఓపెన్ అయ్యి చర్మ వ్యవస్థ, ఇది కేవలం ఊపిరితిత్తులకే కాకుండా లివర్ని డిటాక్స్ చేసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో గురూజీ, ఒక 20 minutes అయిపోయింది మనం వాటర్ పెట్టి, ఓపెన్ చేద్దామా? చిలసిల మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 రెబ్బలు వేపాకులు, 2 రెబ్బలు వేపాకులు అంటే ఇట్లా వేసేయండి. కొంచెం పసుపు వేయమా, సరిపోతుంది. పచ్చకర్పూరం, ఇదేనా మామిరి, అంటే మామూలుగా అయితే దుప్పటి వేసుకుని చూస్తారు. అసలు 2 ముక్కులు ఎంత అద్భుతంగా ఓపెన్ అవుతాయంటే దీంతో మనకి కళ్ళు, చెవులు, అంటే ఇది కేవలం ఫేస్కే కాకుండా ముక్కు ద్వారా ఊపిరితిత్తులు, కళ్ళ ద్వారా లివరు, చెవుల ద్వారా కిడ్నీస్ కూడా ఓపెన్ అవుతాయి. అంటే ఇలా సైడ్కి అనాటమిక్ థెరపీలో చెవితో వైద్యం అని ఉంటుంది. చెవిలో ఉండేటువంటి ఆక్యుపైజర్ పాయింట్స్ మీరు అలా ఆవిరి పట్టడం ద్వారా చూడండి, మనకి కిడ్నీస్ సంబంధించి లివర్, ఎందుకంటే చింతపండు ఎక్కువ వాడినప్పుడు వ్యాక్స్ వస్తుంది మనకి. అలా ఇవి మనం ఆవిరి పట్టడం ద్వారా చాలా, అంటే చర్మ వ్యవస్థలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. ఓకే, అంటే పోర్స్ ఓపెన్ అవుతాయి, ఓపెన్ అయ్యి లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ ఏమైనా ఉంటే బయటికి ఎలిమినేట్ అయిపోతాయి. చెమట కారిపోయేలా ఆవిరి పట్టాలి, అలా కారిపోతూ ఉంటుంది.
ఒక క్లాత్ వేసుకుని ఇప్పుడు అసలు ఇలా ఒక రూమ్ ఒక ఆవిరి పాట్ని ఒక రూమ్లో పెట్టిన అదంతా కూడా ఆ వేపర్తోని మంచిగా పోతుంది. ఇది సిట్రస్ ప్లస్ దీనికంటే ఇవి అరోమా అట్లో దొరికితే ఓకే, లేకపోతే మనం నిమ్మకాయ తొక్కలు వేసుకున్నా కూడా ఆ అరోమా అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది వేసిన తర్వాత చూసారా ఫ్రాగ్రెన్స్ ఎలా మారింది? అవును, ఇక్కడ కెమెరామెన్ అందరికీ జలుబు ఉంది, అందరికీ తగ్గిపోతుంది. మనం డైరెక్ట్గా స్టీమ్ తీసుకోకపోయినా స్టీమ్ అనేది కొంచెం ఆ రూమ్లో అలా పెట్టేసినా కానీ చర్మ సమస్యలతో బాధపడే వాళ్ళు దీన్ని స్నానం చేసేటప్పుడు కొన్ని నీళ్ళలో వేసుకుని ఒళ్ళంతా బాగా అప్లై చేసుకుని కాసేపు ఆగి స్నానం చేసినా కూడా మీకు చాలా మంచిది. ఫేస్ వాష్ చేసుకోవటం, అంటే మాకు చూడండి స్నానం చేసిన నీళ్ళలో వేపాకులు వేసుకుంటారు. అంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాలిసిక్గా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఆవిరి చాలా అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కా. సో వెరీ ట్రెడిషనల్ మెథడ్ ఇది. సో క్లే పాట్ సింపుల్ చిట్కా సార్. ఇవన్నీ కొంచెం అవగాహన తగ్గిపోయి ఇవన్నీ చేసుకోవడానికి టైం లేక మనం వేలకు వేలు హాస్పిటల్స్కి మందులకి పోస్తూ ఉన్నాం. పెట్టుకుంటారు ఏంటవి నెబులైజర్స్. అలాంటి వాటికన్నా ఇది మరి చిన్నపిల్లలకి ఎలా పట్టాలి అంటే తల్లి చిన్నపిల్లల నూళ్ళో పడుకోబెట్టుకుని ఆవిరి ఇలా పట్టి ఇలా కాయడం ద్వారా చిన్నపిల్లలకి, అలాగే ఫ్రంట్ సైడ్ ఊపిరి మనం చూడండి పూర్వం ఈ చిన్నవి రాసుకునే విక్స్ ఇలాంటివి ఊపిరితిత్తులకు రాసేవారు పైన. దాంట్లో ఉండేటువంటిది పచ్చకర్పూరం, మింటు ఇవన్నీ ఉండడం వల్ల చర్మ గ్రంథులు ఓపెన్ అయ్యి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ తీసుకెళ్తూ ఉంటాయి. అలాగే వెనకాల వీపు మీద కాయటం, పిల్లలకి ఆయాసం ఉన్నప్పుడు, చిన్నపిల్లలకి సమస్య బాగా ఈ కాలం బాగా ఎక్కువ అవుతుంది. తల్లి చేతిని అలా పెట్టుకుని లేదన్నా క్లాత్ కాపడం పెట్టే దానిలో పెట్టి ఈ ఊపిరితిత్తుల ప్లేస్లో ఫేస్ దగ్గర చేపెట్టి ఇలా కాయడం ద్వారా ఊపిరితిత్తులు క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి. లంగ్స్ క్లియర్ అవ్వాలన్నా, సో కఫం వెళ్ళిపోవాలన్నా, జలుబు చేసింది తగ్గిపోవాలన్నా, దగ్గు వేధిస్తూ ఉన్న స్కిన్ మంచిగా అవ్వాలన్నా, లేదా తల దిమ్ముగా ఉంటుంది, సైనస్ ఉన్న, ఇదైతే బాగా పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. కేర్ఫుల్గా ఉండండి. స్టవ్ ఇలాంటి వాటి దగ్గర ఉన్నప్పుడు కొంచెం దిబ్బి పక్కన పెట్టుకొని, లేదా ఒక రూమ్ లో పక్కన పెట్టేసిన ఆ వేపర్ అనేది మంచిగా వస్తుంది. బాగా ఎక్కువ స్టీమ్ వచ్చేలా. ఇప్పుడు మనకి ఇవి వచ్చేస్తున్నాయి కదా ఎలక్ట్రిక్ మిషన్స్ వస్తున్నాయి, దాంట్లో కూడా ఈ ఆకులు వేసుకోవచ్చు. బట్ ఇదైతే సేఫ్ అండ్ సెక్యూర్ మెథడ్. సో అందరూ ఇది ఫాలో అవ్వాలని కోరుకున్నాము. సో రూమ్ అంతా కూడా యాంటీ బ్యాక్టీరియల్ ప్రొటెక్షన్తో తయారైపోతుంది. ఎందుకంటే వేపదను వచ్చినటువంటి అరోమా రూమ్ అంతా కూడా చిన్న చిన్న బ్యాక్టీరియాస్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మనకి పోతాయి. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. దీంట్లో ఏం లేదు, వాటరు, వేపాకు, తులసాకు, మంచి పసుపు అండ్ మీరు తెచ్చారు పచ్చకర్పూరం. సో పచ్చకర్పూరం అది ప్యూర్ పచ్చకర్పూరం క్యాంపర్. ఇక రూమ్ అంతా కూడా పచ్చకర్పూరం స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఎస్, సో వెరీ న్యాచురల్ మెథడ్ అనమాట. అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. సేఫెస్ట్ మెథడ్. సో ఆవిరి పట్టాలి అన్నప్పుడు ఇది ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఈ సీజన్ అంతా కూడా ఆవిరి పట్టొచ్చు. సో ఒక 5 to 10 minutes ఆఫ్ ఆవిరి అనేది మనకి చాలా మంచి చేస్తుంది. లేదా ఆఫీస్ వర్క్లన్నీ ఫినిష్ చేసుకుని వచ్చి ఒక 5-10 నిమిషాలు దీని మీద శ్రద్ధ పెట్టుకుంటే నైట్ అంతా కూడా మంచి నిద్ర పడుతుంది. అరోమా చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. ఎస్, సో రూమ్లో ఒక పక్కన పెట్టినా కానీ మొత్తం యాంటీ బ్యాక్టీరియల్ లాగా అయిపోతుంది. సో అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. వేప ఎప్పుడు మంచి చేస్తుంది. వేప చెట్టు ఉంటే అది ఊర్లో డాక్టర్ అని అనేవాళ్ళు ఒకప్పుడు. సో అంత మంచి మనకి బెనిఫిట్స్ అనేవి కలిగిస్తుంది. భవిష్యత్తులో మానవాళికి ఒక రక్షణ వేపతోటి చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్ జరుగుతుంది కొలరాడో యూనివర్సిటీలో. త్వరలోనే ఆ న్యూస్ అంతా బయటకు వస్తుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందామండి. మంచి మంచి టిప్స్ మీరు మాకు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. సూర్యస్మిత. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
And don't forget to subscribe to iDream.